తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ అని చెప్పుకునేటువంటి లుచ్చా ఛానల్స్ బండి సంజయ్ కుమారుణ్ణి బండి సంజయ్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బాధితురాలు పక్కన నిలబడాల్సినటువంటి మీడియా ఛానల్స్ బండి సంజయ్కి ఎందుకు భజన చేస్తూ ఉన్నాయి? బ్లాక్మెయిల్ చేసిందని వాళ్ళ తల్లిని, ఆ చిన్న పాపని ఎందుకు బదనాం చేస్తూ ఉన్నారు? మీరు జర్నలిస్టులరా? మీది మీడియారా? మీరు మీడియానా? ఎవరి పక్కన నిలబడారా మీరు? చిన్న పాప వచ్చి అర్ధరాత్రి ఆ తల్లి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి నా పిల్లకి ఇలా అన్యాయం జరిగిందని రబ్బో శంకర దేవుడాన్ని మొత్తుకుంటూ వచ్చి కేసు నమోదు చేస్తే ఆమె పక్కన ఉండాల్సింది పోయి అమ్ముడు పోతారా మీరు డబ్బులకు? ఇంత దుర్మార్గం. బండి సంజయ్ కుమారుడిని తక్షణం అరెస్ట్ చేయాలని నేను చెప్తా ఉంటే అన్ని ట్రాప్ చేసింది. 3 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడని ఎందుకు అన్ని ట్రాప్ చేస్తుందిరా? గతంలో కూడా అంతే. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో ఫుల్గా మత్తు పదార్థాలు తీసుకొని తాగిపోయి ఎలా పడితే అలా తన తోటి విద్యార్థుల్ని పిడిగుద్దురు గుద్ది మొత్తం రక్తం వచ్చేలాగా చేశాడు. ఈయన తండ్రి ఏమో గూండాలను పంపించిండు ఎమ్మెల్యేలను చంపడానికి, కాంగ్రెస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని. తెలియదురా ఇవన్నీ కనిపిస్తలే రాష్ట్రంలో మీకు? ఖబర్దార్, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు మిమ్మల్ని అనుకుంటారేమో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, బండి సంజయ్ కుమారుణ్ణి రేవంత్ రెడ్డి నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నావా లేదా? నువ్వు సైకిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రివా, ఒరిజినల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రివా తేల్చుకో. దేనికి వస్తుండు నరేంద్ర మోడీ గారు? బండి సంజయ్ గారు కుమారుణ్ణి కాపాడడానికి వస్తుండా? అలా కాకపోతే కనుక బాధితురాలకు అండగా నిలబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవును పరామర్శించమను. బేటీ బచావ్ అంటాడు, బేటీ పడావ్ అంటాడు. ఏంది బేటీ బచావ్ బేటీ పడావ్? నీ మీద కూడా అనేక రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. మేము అప్పుడు కూడా ఏం మాట్లాడలే. నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తే గిరీష్ దానబోయిన అనేటువంటి వ్యక్తి ఓ జర్నలిస్టు, ఆయన బీజేపీ పార్టీలోనే ఉంటాడు. ఆయనను కూడా ఇంటికి వెళ్ళి కొట్టించావు నువ్వు గుండాలను పెట్టి, మందుల సాధనలు చంపించేటువంటి ప్రయత్నం చేశావు. నిన్న కాక మొన్న ఆయన పేరేం పేరు కౌశిక్ రెడ్డి, ఆయనను చంపించేటువంటి ప్రయత్నం చేశావు. మమ్మల్ని రోజు చంపుతాని మీ గుండాలు బెదిరిస్తూ ఉన్నారు. ఎక్కడ డెమోక్రసీ ఇది? నీ కేంద్ర మంత్రి పదవి ఉంటే నీ పదవిని అడ్డం పెట్టుకొని నీ కొడుకు చెప్తాడంట మళ్ళీ మా నాయన మంత్రి, మా వెనకాల కేంద్ర బలగాలు ఉన్నాయి, మా వెనకాల మోడీ గారు ఉన్నారు, మేము ఎవరినైనా ఇది చేస్తాం, నేను చంపేస్తామని బెదిరిస్తాడంట. ఇవన్నీ మీకు కనిపించట్లేవారా? ఆ పాప వచ్చి చెప్పాలనా? ఇంకా పరువు తీయాలనా? ఆ పాప పేరును బయట పెట్టిండు మైనర్ చిన్న చంటి పాపది. ఆడు ఓవైసీ ఎటుపోయిండు మాట్లాడాలి. ఓవైసీ పొద్దున్న లేస్తే బండి సంజయ్ మీద మాట్లాడతావు కదా. నువ్వు పార్లమెంట్లో ఈ అంశం మీద మైనర్ బాలిక పైన ఒక కేంద్ర మంత్రి, నాట జోక్, ఆయన చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ పార్టీ నుంచి ఆయన ఏమంటారు మంత్రిగా ఉన్నాడు, 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిండు. ఇవన్నీ కనిపించట్లే మీకు? బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్లు ఎందుకు మాట్లాడరు? సామాన్య కార్యకర్తలు తప్ప ఎవరు మాట్లాడట్లేదు. ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడట్లేదు? మీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు బండి సంజయ్ చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చి ఈ కేసును మేనేజ్ చేయాలని చూస్తూ ఉన్నాడు? బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నాయి ఈ పార్టీలే కానీ పోలీసులే కానీ? మొత్తం రోడ్లెక్కాలి. బండి సంజయ్ కొడుకుని చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాటం చేస్తాం. అన్ని ప్రజా సంఘాలు, కులాలకు, మతాలకు అతీతంగా మన తెలంగాణ ఆడబిడ్డ, పసిబిడ్డ, 17 ఏళ్ల పసి పాపని చిత్ర హింసలు పెట్టాడంట. ఖబర్దార్, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే స్టూడియోలకు వచ్చి తంతం నా కొడుకులా.